తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం నందు బమ్మెర పోతన గారు భాగవతాన్ని రచిస్తూ షష్ఠ్యంతములలో భాగంగా విష్ణువు అవతారమైనటువంటి కృష్ణుడిని వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికిన్. ఈ పద్యం నందు మనోహరాలైన హారాలు ధరించినవాడు, నందుల వారి బృందావనంలో విహరించినవాడు, తృణావర్తుడైన దానవుణ్ణి సంహరించినవాడు, భక్తుల పరితాపాలను పరిహరించినవాడు, గోపాంగనల మనస్సులను అపహరించినవాడు, దుష్టుల సంపదలను హరించినవాడు, వ్రేపల్లెలో గోపికల ఇండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడు, పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టిన వాడి అయినటువంటి కృష్ణుడిని వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం. ధన్యవాదం.